దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మీకు ఈ దినాన ఒక వాగ్దానం చేస్తున్నాడండి. చూద్దాము లేఖన భాగము. జకర్యా పుస్తకము 3వ అధ్యాయము 7వ వచనము 4వ లైన్ నుంచి దేవుడు మీతో మాట్లాడుచూ ఉన్నారు. నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు అవుదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ మనం చూసినట్లయితే, ఈ యాజకుడైనటువంటి యెహోషువతో యెహోవా దూత చెప్తూ ఉంటాడు, నువ్వు దేవుని మందిరం మీద అధికారివై ఆయన ఆవరణములను కాపాడువాడు అవుతావు అని వాగ్దానం చేసి, ఈ దినాన ఈ వాగ్దానాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహింపచేసాడండి. అయితే మనం ఏ విధంగా ఉండాలి, ఏంటి ఆయన మందిరము అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదే వచనంలో, నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనిన ఎడల, అది దేవుని మార్గంలో మనం నడుచుచు ఆయన అప్పగించినటువంటిది భద్రంగా గైకొనాలి, కాపాడాలి. అప్పుడు మాత్రమే మనము దేవుని మందిరం మీద అధికారిపై ఆయన ఆవరణలను కాపాడువాడంగా మనం మార్చబడతాం. నూతన నిబంధనలు మనం చూస్తే ఏంటి దేవుని మందిరం అంటే, మన హృదయమే దేవుని యొక్క మందిరం, మన హృదయమే దేవుని యొక్క ఆలయం అండి. మన హృదయం మీద మనకి అధికారాన్ని ఆయన ఇస్తానంటున్నాడు. ఓ ప్రియమైన మనుష్యుడా, ఓ సహోదరుడా, సహోదరి, నీ హృదయం మీద నీకు అధికారం ఉందా? నీ హృదయ ఆలోచనల మీద, నీ హృదయ తలంపుల మీద, నీ క్రియల మీద నీకు అధికారం ఉందా? లేదా నీ శరీర ఇచ్ఛల చొప్పున, ఈ లోక ఆశల చొప్పున నడుచుకుంటూ పదే పదే బలహీనతలో పడిపోయి హృదయం మాట నువ్వు వింటూ దాని చేతులు నువ్వు బానిసవైపోయి ఉన్నావా? ఈనాడైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ హృదయం మీద నీకు జయాన్ని ఇస్తానంటున్నాడు, అధికారాన్ని ఇస్తానంటున్నాడు. దానిని భద్రంగా కాపాడే విధంగా నిన్ను చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, విశ్వాసం ఉంచండి. మన హృదయమే దేవుని యొక్క ఆలయం. మన హృదయమును మనము కంట్రోల్ చేసుకోలేకపోతున్నామంటే, మన హృదయము చెప్పినట్లు మనం వింటూ ఈ శరీరం చొప్పున, ఈ లోకాశల చొప్పున నడుచుకుంటూ దేవునికి దుఃఖాన్ని పుట్టిస్తున్నామంటే, ఆ హృదయం మీద మనకి అధికారం లేదని అర్థం. అయితే దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, అలాంటి హృదయం మీద నీకు నేను అధికారం ఇస్తాను. అయితే నీవు నా ఆజ్ఞలను, నా కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లయితేనే. కండిషన్ అండి. ఎవరైతే వాక్యాన్ని బాగా చదివి దప్తిలో ఉంచుకొని ఆ వాక్య ప్రకారం జీవిస్తారో, దైవ చిత్తములో బ్రతుకుతూ ఉంటారో, వారికి మాత్రమే ఆ హృదయం మీద అధికారాన్ని ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. వారు మాత్రమే ఆ హృదయ ఆలోచనను జయించగలరు, దైవ చిత్తములో నడుచుకోగలరు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తాయి. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఇప్పటి వరకు నీ హృదయ ఆలోచనలో నీ హృదయం మీద నీకు జయం లేదా? ఈ దినం నుంచి దేవుడు నీ హృదయం మీద నీకు జయాన్ని ఇస్తున్నాడు. ఆయన మందిరం మీద నీకు అధికారం ఇస్తున్నాడు. ఆయన పరిచర్యలు చేయమని నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి విశ్వాసం ఉంచండి, దైవ చిత్తంలో బ్రతకండి. మీ హృదయం మీద, మీ హృదయ ఆలోచనల మీద జయాన్ని పొందుకొని ఈ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగించబడండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయదుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.